వైసీపీలో జరుగుతున్న మార్పులు చేర్పుల విప్లవంలో ఏలూరు కూడా చేరబోతోందా? వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా ఉన్న సిట్టింగ్ కు ఫిట్టింగ్ తప్పదా అనే చర్చతో ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం వేడెక్కుతోంది. తనకు రాజకీయాలు కొత్తేమీ కాదని ఆళ్ల నాని అంటున్నారు. కానీ ఆయన ఆదమరిస్తే టికెట్ ఎగరేసుకుపోవటానికి సొంత అనుచరులే సిద్ధంగా ఉన్నారట. అటు పగలు కౌగిలించుకుంటూ రాత్రులు కత్తులు నూరుకుంటున్నట్టుంది విపక్షాల పరిస్థితి. టీడీపీలో టికెట్ కోసం ఒకరికి తెలియకుండా ఒకరు లాబింగ్ చేస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు అంశం వాళ్ళందరినీ కలవరపెడుతోంది. జగన్ వీర విధేయుడు ఆళ్ల నానిని మార్చుతారా? నానితో పోటీకొస్తూ సీఎంతో టచ్లో ఉన్న మిగతా నలుగురి ఆశలు ఫలిస్తాయా? ఏలూరులో ఎటు చూసినా క్వశ్చన్ మార్క్సే. ఎమ్మెల్యే కుర్చీ ఎవరి ఖాతాలు? వైసీపీ సిట్టింగ్ కి ఫిట్టింగ్ తప్పదా? జగన్ వీర విధేయుడికి మళ్లీ ఛాన్స్ దక్కేనా? ఆళ్ల నానికి ఆ నలుగురు పోటీనిస్తారా? తూర్పు కాపు వర్సెస్ లోకల్ కాపు, విన్నర్ ఎవరు? టీడీపీ జనసేన పొత్తులో ఏలూరు ఫ్యూచర్ ఏంటి? ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని 2019లో గెలిచింది 4000 ఓట్ల తేడాతోనే. కానీ దక్కింది మాత్రం రాజభోగం. వైద్య ఆరోగ్య శాఖ ప్లస్ ఉప ముఖ్యమంత్రి, డబుల్ ధమాకాతో సత్కరించింది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్. కానీ మంత్రి పదవి నుంచి ఊస్టింగ్ అయ్యాక సీన్ పూర్తిగా రివర్స్. అప్పటి వరకు సూపర్ యాక్టివ్ గా తిరిగిన ఆళ్ల నాని తర్వాత మౌనంగా ఉండిపోయారు. క్రియాశీలక రాజకీయాలకు దూరం పాటిస్తూ వచ్చారు. సీఎం పేషి నుంచి 2-3 సార్లు పిలుపొచ్చి మంతనాలయ్యాక గడప గడపకు తిరగడం మొదలుపెట్టారు నాని. కేబినెట్ నుంచి తప్పించారన్న బాధతో కొన్నాళ్లు అజ్ఞాతం గడపడంతో ఈలోగా నానికి మరోసారి టికెట్ దక్కదంటూ నెగటివ్ ప్రచారం ఊపందుకుంది. పైగా ఇప్పుడు అధికార పార్టీలో మార్పులు చేర్పుల సీజన్ ఓ రేంజ్ లో జరుగుతోందాయే. ఈ ఒరవడిలో ఆళ్ల నాని కూడా బాధితుడు కావచ్చంటూ సొంత పార్టీలోనే పుకార్లు మొదలయ్యాయి. కానీ సీఎం వీర విధేయుడైన ఆళ్ల నానికి కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే అదొక నమ్మలేని నిజమే అవుతుందని టాక్. ఒకవేళ నానికి టికెట్ నిరాకరిస్తే వాట్ నెక్స్ట్? ఏలూరు ఫ్యాన్ గుర్తు పక్కన ఎవరి పేరుంటుంది? 2019లో వైసీపీ టికెట్ బలరాం కుటుంబానికి దక్కుతుందని భావించారు. నాని పోటీ చేయడంతో ఛాన్స్ మిస్ అయ్యారు. తరువాత ఈడా చైర్మన్ పదవి దక్కినా ప్రస్తుతం ఆ పదవిని మరొకరికి కట్టబెట్టడంతో బలరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నానికి దూరంగా ఏలూరు వైసీపీలో మరో పవర్ సెంటర్ గా ఎదుగుతున్నారట. ఇక ఏలూరు మేయర్ నూర్జహాన్ ప్రథమ మహిళ ప్లస్ బీసీ మహిళ, 2 కార్డులతో సిద్ధంగా ఉన్నారామె. మరోవైపు నాని శిష్యుడు మంచం మైబాబు కూడా లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే ఏలూరు నియోజకవర్గం డిఫరెంట్గా ఉంటుందండి. ఈ రాష్ట్రంలో ఏలూరు గెలిస్తే రాష్ట్ర గవర్నమెంట్ రావటం ఇప్పుడు కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఆళ్ల నాని గారికి వైసీపీకి అండగా ఉంది. ఎందుకంటే ఏదైనా కాపులకి పదవులు వచ్చింది, గౌరవం దక్కిందని అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. వీళ్లందరూ ఒక ఎత్తైతే ఏలూరు వైసీపీలో జేపీ ఒక్కరూ ఒక ఎత్తు. 4 ఏళ్ల కిందటే వైసీపీలో చేరి చాపకంద నీరులా పాపులారిటీని పెంచుకున్నారు మామిళ్లపల్లి జయప్రకాష్. గతంలో నాని జయప్రకాష్ ఒకరు ఆత్మైతే మరొకరు పరమాత్మ. తర్వాత కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. సొంత సర్వేలు చేయించుకొని ఏలూరులో తన చరిష్మా పెరిగిందని చెప్పుకుంటున్న జయప్రకాష్ ఆశావహుల్లో ముందు నిలబడ్డారు. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ మాజీ అధ్యక్షుడు, ఇలాగే అనేక ప్లస్లున్నాయి. అధిష్టానం దగ్గర తన పలుకుబడినంతా ఉపయోగిస్తూ టికెట్ ఇవ్వకుంటే ఇప్పటికిప్పుడు తన వెంట 7 కార్పొరేటర్లు బయటకొచ్చేసేలా ఎత్తుగడ వేసినట్టు వార్తలున్నాయి. తన కుటుంబ చరిత్ర, తనకున్న రాజకీయ అనుభవం అన్నీ చూసి అధిష్టానం తన మాట మన్నిస్తుందనేది జేపీ ఆశాభావం. 1994 నుంచి ఆళ్ల నాని గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేయడం జరిగింది. అలాగే ఆళ్ల నాని గారు 2004 ఎలక్షన్లో కానీ, 9 ఎలక్షన్లో కానీ, 14 ఎలక్షన్లో కానీ, 19 ఎలక్షన్లో ఆయనతో పాటు ప్రయాణించాం. మేమందరం కలిసి ఏలూరులో కాంగ్రెస్ గెలుపుకి, తర్వాత వైసీపీ గెలుపుకి మేమందరం కలిసి సాయశక్తిలా కృషి చేసాం. అభివృద్ధి చేయడానికి నా దగ్గర చాలా ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం అవకాశం అధిష్టానం నుంచి నన్ను పిలిచి అప్పచెప్పినా నేను అది పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానని నేను మీకు తెలుసు. టికెట్ కోసం ఇంత పోటీ ఉన్నప్పటికీ ఆళ్ల నానికుండే మెరిట్స్ ని బట్టి ఆయనకే మరోసారి అవకాశం లభించినా ఆశ్చర్యం లేదట. ఎందుకంటే 20 ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటున్నారు.
2014లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవినిచ్చి కౌన్సిల్కి పంపింది వైసీపీ. జగన్కి వీర విధేయుడన్న పేరు ఎలాగూ ఉంది. ఒకవేళ నానికి ఇవ్వకపోయినా నాని చెప్పిన వాళ్లకైనా టికెట్ ఇస్తారని ఏలూరు వైసీపీ క్యాడర్ బాగా నమ్ముతోంది. కానీ ఎవరికి టికెట్ వరిస్తుందన్న ఉత్కంఠ మాత్రం ఏలూరును ఉడికెత్తిస్తోంది. అధిష్టానం ఆశీస్సులతో టికెట్ సంపాదించుకున్నా గెలుపు మీద వైసీపీ అభ్యర్థికి అంత గొప్ప ఆశలున్నట్టా లేనట్టా? గతంలో వచ్చిందే 4000 అత్తెసరు మెజారిటీ. పైగా ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఫైటింగ్ కి రెడీ అవుతున్న పరిస్థితి. అందుకే విపక్ష పార్టీల అంతర్గత రాజకీయం గురించి ఏలూరులో వేడివేడిగా చర్చ జరుగుతోంది. నిజానికి ఏలూరు నియోజకవర్గం గతంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట. టీడీపీలో బలమైన నాయకుడు బడేటి కొత్త రామారావు, బడేటి బుజ్జి 2014లో ఘన విజయం సాధించి 2019లో నాని చేతిలో తక్కువ తేడాతో ఓడిపోయారు. 6 నెలల తర్వాత అనారోగ్యంతో మరణించారు. ఆయన తమ్ముడు చంటికి ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చింది తెలుగుదేశం అధిష్టానం. కానీ చంటి చరిష్మా సరిపోవడం లేదనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఏలూరు టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలో ఆశావహులు క్యూ కట్టేశారు. వీళ్లలో కొందరు ప్రముఖ వ్యాపారులు కూడా ఉన్నట్టు వినికిడి. కానీ చంటి ఆశలు కూడా బలంగానే ఉన్నాయి. తప్పనిసరిగా జనసేన మేము అన్ని కలిపే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే పెయిన్ ఇచ్చింగ్ కార్యక్రమాలు ఏవైతాయో అన్ని కలుపుకుని చేస్తున్నాం. అలాగే ఎందుకంటే ప్రజల నుంచి ఆకర్షించాలి అని అంటే రెండు పార్టీలు కూడా ఎవరు వాళ్ళు ఒక పక్క నుంచి వాళ్ళు ఒక పక్క నుంచి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చేసి జనమందరిని ఎలాగైతే చైతన్యం చేశారో ఇక్కడ కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ విధంగా ఎవరి భావాలతో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే కలయిక అనేది ఎప్పుడో కలిసిపోయింది. కానీ ప్రజల యొక్క మనస్తత్వాలను గెలుచుకోవడానికి ఎవరి మనోభావాలు దెబ్బకుండా ఉండటం కోసమే యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారంటీ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. జనసైనికులు ఏంటంటే వాళ్ళ యాత్రను వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని దీంట్లో వేరే ఏం లేదు. ఎక్కడైనా సరే కలిసి ప్రయాణం చేయడానికి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. అందులో ఏ విభేదాలు మట్టుకు లేవు. అటు జనసేన కూడా బలగం పెంచుకునే పనిలో బిజీగా ఉంది. 2019లో గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసి 16,500కు పైగా ఓట్లు సంపాదించారు అప్పలనాయుడు రెడ్డి. గతంలో టీడీపీ ఎమ్మెల్యే బుజ్జితోనే ఉంటూ రాజకీయాల్లో ఎదిగిన అప్పలనాయుడు హమాలీ కార్మిక సంఘం నాయకుడు. మాస్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడికి ఒరిజినల్ కాపుల నుంచి పూర్తి సహకారం అందే ఛాన్స్ లేదు. ఈసారి తమకే ఛాన్స్ ఇవ్వాలని జనసేనలోని ఒరిజినల్ కాపులు పట్టుబడుతున్నట్టు వినికిడి. నేను కూడా ఒక స్లమ్ ఏరియా నుంచి, గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఇటు శ్రామిక వర్గం, కార్మిక వర్గం అన్ని వర్గాలని ఒక చైతన్యపరుస్తూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఆ రకమైనటువంటి జనసేనకు అవకాశం వస్తుంది అన్నటువంటి ఆశాభావం అయితే ఉంది. కానీ ఏదైనా కానీ అధిష్టాన నిర్ణయం మేరకే మేమందరం కూడా పనిచేస్తాం. ఇంతకీ టీడీపీ జనసేన పొత్తు చర్చల్లో భాగంగా ఏలూరు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? ఈ సస్పెన్స్ కూడా స్థానిక రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. ఏలూరు జిల్లాలో ఏలూరు, ఉంగుటూరు, చింతలపూడి నియోజకవర్గాల్ని జనసేన కోరుకుంటోంది. కానీ ఏలూరును తమతోనే ఉంచుకోవాలా, జనసేనకివ్వాలా అనే తర్జన భర్జన జరుగుతోంది టీడీపీలో. బుజ్జికున్న బ్రాండ్ వాల్యూతో చంటిని పోటీకి నిలబెడితే గెలవగలమా లేదా, జనసేనకిస్తే లోకల్ క్యాడర్ ఎంత మేరకు సహకరిస్తుంది అనే డైలమాతో ఫోన్ ద్వారా సర్వే చేయిస్తోంది తెలుగుదేశం అధిష్టానం. ఏలూరులో టీడీపీ జనసేనకు మధ్య అంతర్గతంగా టికెట్ వార్ నడుస్తున్న మాటైతే నిజం. ఎవరి ప్రయత్నాల్లో వారు జోరుగా పావులు కదుపుతున్నారు. పార్టీల అధిష్టానం ఆదేశాల కోసం వెయిటింగ్లో ఉన్నారు. సంక్రాంతి తర్వాతే ఈ ఉత్కంఠకు తెరపడే వీలుందట. ఏలూరు ఎమ్మెల్యే సెగ్మెంట్లో 2.5 లక్షలకు పైగా ఓటర్లు. అందులో అధిక పక్షం 60,000 మంది కాపులు. అందుకే గతంలో 1-2 సార్లు మినహా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు రేసులో ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని, జయప్రకాష్, మైబాబు, బలరాం, టీడీపీ ఇన్ఛార్జ్ చంటి వీళ్లందరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఏలూరు వైసీపీలో అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఇక్కడి రాజకీయాన్ని కాకరేపుతోంది. నానికి టికెట్ ఇస్తే పూర్తిగా అసమ్మతి నేతలు సహకరిస్తారా? నాని అనుచరుడు మైబాబుకి టికెట్ కేటాయిస్తారా? లేక జేపీ ధనబలం వర్కౌట్ అయి టికెట్ సాధించుకొస్తారా? టీడీపీ జనసేన పొత్తు లెక్కల్లో ఏలూరు ఫ్యూచర్ ఏంటి? ఇన్ని సందేహాల నడుమ సలసల కాగుతోంది ఏలూరు నియోజకవర్గంలో రాజకీయం.